మనతో పాటు అయితే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నామకరణం ఏ విధంగా చేశారో భోగపురంలో, అదే విధంగా అల్లూరి సీతారామరాజు గెటప్ లో మన్యం వీరుడు అందరికీ కూడా మర్చిపోలేని వీరుడు కాబట్టి మన్యం వీరుడు గెటప్ లో ఇక్కడ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాము ఎందుకు ఈ గెటప్ లో రావాల్సి వచ్చింది అనేది. సార్ నమస్తే సార్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఎలా అయితే నామకరణం చేశారో అదే గెటప్ లో మీరు రావడానికి గల కారణం? అల్లూరి సీతారామరాజు గారి యొక్క అంత మహనీయుని యొక్క పేరు నిజంగా ఎయిర్పోర్ట్ చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలా కదండి. నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి నిజంగా. రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరవలేనిది. అతని పేరు అద్భుతంగా, అంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడమే చాలండి. ఇంకేం అవసరం లేదు నిజంగా. ఇంకా ఇక్కడ అసలు చూస్తుంటే ఎలా ఉందంటే ఇంత అద్భుతం ఎయిర్పోర్ట్ అలాగే ఉంది. ఆయన పేరు పెట్టడం ఏంటి, ఇంత అద్భుతంగా ఈ భోగాపురానికి ఇంత భోగభాగ్యాలు రావడం ఏంటి. ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం యొక్క చరిత్ర మొత్తం పూర్తిగా ఇంకా డిఫరెంట్, ఒక లెవెల్ మారిపోయింది పూర్తిగా. నాకు తెలుగు ప్రజలకు నిజంగా గర్వకారణం. తెలుగు ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళని మీరు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఆశ్చర్యపోయారు చాలా. అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఎయిర్పోర్ట్ కి వచ్చాం, మొట్టమొదటిసారి కాళ్ళు పెడుతున్నాం, అల్లూరి సీతారామరాజు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడా అన్నట్టుగా మా గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. చాలా చాలా ఆనందం వేస్తుందండి. మీరు ఎక్కడ ఉంటారు? మీరు విశాఖపట్నంలో ఉంటారండి. ఈ మధ్య కాలంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమాని నిర్మించాలని ఒక మహనీయుని యొక్క థాట్ తో మన్యం ధీరుడు సీతారామరాజు అనే సినిమా తీశాను. అది ఒక 75 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆహాలో తీసుకున్నారు, ఓటీటీలో ఉంది ప్రస్తుతం, అలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. సినిమాలో పాటలు నేనే పాడాను, యాక్షన్, హీరో అండ్ ప్రొడ్యూసర్ కూడా నేనే. సినిమా చాలా బాగా అందరూ మెచ్చుకున్నారు, చూసిన వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. కాస్త అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయలేదు నేను. మీలాంటి మీడియా మిత్రులు చేస్తే అడ్వర్టైజ్మెంట్ కొంచెం ఎక్కువ మంది చూస్తారు. అంటే ఈ సినిమాని ఇప్పుడు యువతరం చూడాలి. ఈ స్టోరీ తెలియట్లేదు. అల్లూరి సీతారామరాజు గారి స్టోరీ పూర్వం మహానుభావుడు కృష్ణ గారు సూపర్ స్టార్ తీశారు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం తీసిన సినిమాని ఇప్పుడు సినిమాలే చూడట్లేదు సరిగా. 50 ఏళ్ల క్రితం సినిమాని ఆ స్టోరీ తెలుసుకోవడం కోసం మనం యువతరం చూడట్లా. సరే నేనన్నా తీస్తే కొత్త ట్రెండ్ లో తీస్తే చూస్తారు కదా సినిమా అని తీశాను. మరి ఈ సినిమాని ఎంత బాగా చూస్తారో చూడాలి మన యువతరం. ఫైనల్ గా ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంత అద్భుతమైన కళ నెరవేర్చిన ఉత్తరాంధ్ర ప్రజలకి నేను చాలా 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 అద్భుతమైన అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అదృష్టంగా భావించి, నిజంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే అందరూ ఇక్కడి నుంచి వలసలు వెళ్ళేవాళ్ళు అందరూ ఇప్పుడు ఇక్కడికి అందరూ వలసలు వస్తారు. ఇప్పుడు టైం మారిపోయింది పూర్తిగా. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏదో అంటారు చూడండి, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అంటారు కదా పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు అలా మారిపోయింది, నా కళ్ళ ముందే అలా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రావాలి, ఎవరైనా ఇక్కడికి రావాలి, జీవనోపాధికైనా దేనికైనా ఇక్కడికి రావాలి అనేటువంటి ఇది ఏర్పడ్డది. చాలా చాలా గర్వకారణం ఇది. ఇక్కడ ప్రజలకి ఇంత మంచి ఎయిర్పోర్ట్ రావడం చాలా ఆనందంగా ఉందమ్మా నిజంగా. వెరీ అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నారు కాబట్టి ఒక మంచి పాట పాడండి సార్ మీ స్టైల్లో. సంపన్మయ రత్న గర్భ సకల ఖనిజ కలిత, సంపన్మయ రత్న గర్భ సకల ఖనిజ కలిత, సాంపరాయ జయ విదగ్ధ జీవనదీ భరిత, సంప్రదాయ సద్వరేణ్య విశ్వోన్నత చరిత, సంప్రదాయ సద్వరేణ్య విశ్వోన్నత చరిత, గుంఫిత సాహిత్య రుచిత స్వేచ్ఛాయుత సరిత, స్వేచ్ఛాయుత సరిత, నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. భారత్ మాతని ప్రశంసిస్తూ సీతారామరాజు గారే స్వయంగా సినిమాలో పాడిన పాట ఇది. పిల్లలందరూ బాగా నేర్చుకోవాలి. కాస్త గ్రాంధికమైన భాష, కాకపోతే కొంచెం కష్టంగా ఉంటాయి పదాలు. నేర్చుకుంటే భాష బాగా వస్తుంది.
చూస్తున్నారు కదా, అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఎంతో చక్కగా వివరిస్తూ వచ్చే ప్రయాణికుల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చే ఈ రోజు 17వ తారీఖున ఫస్ట్ ఫ్లైట్లు ఏవైతే వస్తున్నాయో వాళ్ళ అందరి నుంచి వచ్చిన జంటలు కావచ్చు, లేదంటే ప్రయాణికులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈయన అల్లూరి సీతారామరాజు గెటప్ లో నిజంగా స్వాగతించడం అభినందించదగ్గ విషయం అనేది చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.